5 సంవత్సరాలుగా అంధకారంలో ఉన్న రాష్ట్రానికి ఇప్పుడే విముక్తి కలిగింది. అభివృద్ధి సంక్షేమం గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా దోసుకున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. అలాంటి రాష్ట్రాన్ని ఇప్పుడు గట్టెక్కించుకుని అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోవాలి. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఎన్నికల ముందు మాయమాటలు చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు వెలుగొండ పూర్తి కాలేదు, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోయి 2 సంవత్సరాలు కనీసం గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి. ఇది ప్రజలందరికీ తెలియాలి. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామని సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల, సచివాలయాల, వాలంటీర్ల శాఖ మంత్రి డాక్టర్ బాలా వీరాంజనేయ స్వామి అన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరంతో పాటు వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అందుకే పోలవరం పనులు వేగవంతం చేద్దాం, అలాగే వీలైనంత త్వరగా గుళ్ళకమ్మ గేట్లు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా మంత్రి స్వామి, అలాగే నిన్న మాజీ మంత్రి పోలవరంపై వేటకారంగా మాట్లాడుతూ నాకే అర్థం కాలేదు పోలవరం గురించి అన్నారు. డ్యాన్సులు వేసుకునే అంబటి నీకు పోలవరం ప్రాజెక్టు అంతగా అర్థం కాదులే అంటూ మంత్రి స్వామి అంబటిపై చెలోక్తులు విసిరారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి ఒక లెక్క. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అధికారులు మాత్రం బాధ్యతాయుతంగా పనిచేయాలి, తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలి అంటూ అధికారులను ఆదేశించిన మంత్రి స్వామి ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, కందుల నారాయణ రెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, టీడీపీ ఇన్ఛార్జీలు గొట్టిపాటి లక్ష్మి, గూడూరు ఎలక్షన్ బాబుతో పాటు జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు. స్వాగతం మరియు పరిక్షమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జిల్లా మంత్రివర్యులు శ్రీ దోల బాల వీరాంజనేయులు గారికి, అండ్ గౌరవ ఎంపీ గారికి, అండ్ మన జిల్లా న్యూలీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అందరికీ, అండ్ నాతో పాటు ఎస్పీ గారికి, జేసీ గారికి, అండ్ జిల్లా అధికారులందరికీ కూడా నా స్వాగతం. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మినిస్టర్ గారుతో పాటు నాయకులందరికీ కూడా ఒక పరిశ్రమ ఉండాలి. దే షుడ్ గెట్ ఇంట్రొడ్యూస్ టు ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. దానికోసము ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ సార్ టు గివ్ అ స్మాల్ ఇంట్రొడక్టరీ రిమార్క్ అండ్ ఫాలోడ్ బై ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆఫీసర్స్. హెచ్ఓడీస్ అందరూ కూడా మీ పేరు, మీ శాఖ ఏంటి అని ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ముఖ్యమైన విషయాలు అంటే మేజర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏమేమి కోర్ డిపార్ట్మెంట్స్ లో ఏమేమి జరుగుతున్నాయి అండ్ మ్యాటర్ ఆఫ్ మోర్ ఇంపార్టెన్స్ ఉంటున్న విషయాలు మాత్రం కొన్ని విషయాలు ఇంట్రొడక్షన్ చెప్పుకొని దెన్ వీ విల్ గో ఇన్ టు ద తదుపరి కార్యక్రమంకి వెళ్తాం. Now once again I welcome our Honorable Minister of District to kindly give a introductory note. Functionaries గా ఉన్నటువంటి ఇన్ఛార్జెస్
లక్ష్మి గారికి, రేషన్ బాబు గారికి, వేదికమైనటువంటి జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా ఉన్నతాధికారులు, మీడియా అందరికీ కూడా నా నమస్కారాలండి. చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ మంత్రివర్గంలో నాకు ప్రకాశం జిల్లాలో, ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలో నాకు, ఉమ్మడి జిల్లాలో గొట్టిపాటి రావు గారు, మా ఇద్దరికి కూడా క్యాబినెట్లో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త ప్రభుత్వం విధి విధానాల్లో చాలా మార్పులు ఉన్నాయి. అధికారులు ఇప్పటికే గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. గతంలో ఉన్నటువంటి పేర్లలో కూడా ఆ పథకాల పేర్లు చాలా వరకు మార్చడం జరిగింది. ఇప్పటికీ మీరు పాత పథకాల పేర్లని కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి మర్చిపోయి ఉన్న ఎమ్మెల్యేలతో కానీ మిగతా వాళ్ళు బ్రీఫ్ చేసేటప్పుడు కొత్త పథకాల పేర్లు వాటితో ముందుకు పోవాలి. అదేవిధంగా ఇప్పుడు అధికారుల పరిచయం తర్వాత లాస్ట్లో నేను మాట్లాడతానండి. ఒక్కసారిగా అందరు ఎమ్మెల్యేలు కూడా చాలామంది మీకు తెలిసే ఉంటుంది. జిల్లాధికారులందరూ వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ అయ్యి జిల్లాని ప్రగతి పదంలో నడిపించేందుకు ఈ ప్రకాశం జిల్లాని 5 సంవత్సరాలు వెనకబడింది. మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి జిల్లాలో. అభివృద్ధి పరంగా, సంక్షేమాల పరంగా కొనసాగించాల్సినవి. మీతో పరిచయాలు అయిన తర్వాత ఫైనల్గా మళ్ళీ నేను మాట్లాడతానండి. కలెక్టర్ గారు ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలి. ఇది ద్వారా మనము ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ రిక్వెషన్ ప్రకారము నోటిఫైడ్ ట్యాంక్స్ అన్ని ఫిల్అప్ చేసుకొని పోయాం సార్. సిపిడబ్ల్యూ స్కీమ్స్ తర్వాత ఆర్బీఆర్ కూడా 1 TMC పెట్టాం సార్. అంతకుముందు మున్సిపల్లో ఆర్బీఆర్ కింద ఉండే ట్యాంక్స్ అంతకుముందు 3 times ఫిల్అప్ చేసుకొని ఒక సేఫ్ లెవెల్లో ఉన్నాం కాబట్టి తర్వాత ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం సార్ లాస్ట్ మంత్ నుంచి. సో నోటిఫైడ్ ట్యాంక్స్ కాకుండా నాన్ నోటిఫైడ్ ట్యాంక్స్ కూడా కొన్ని అక్కడ లోకల్గా పీపుల్ నుంచి వచ్చిన రికమెండేషన్ ప్రకారము ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గర ఆథరైజ్ చేయించుకుని వాటికి వదిలాం సార్. అన్నిటికీ వదలలేకపోయాము. నీళ్లు తక్కువగా వచ్చిందని వల్ల వాటికి వదలలేకపోవాల్సి వచ్చింది. ఎక్కువ దూరంలో ఉన్న దానివల్ల ఈ వాటర్ వేస్టేజ్ అనేది ముఖ్యంగా వచ్చిన నీళ్లు సంతృప్తికరంగా ఉపయోగించుకొని వాడాలా, ఎక్కువ ముందుగా వాటిని చేసుకోవాలని దీంతో చేశాం సార్. ఏవైతే సబ్మిషన్ సార్, ఈ మేనర్మెంట్ల సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ సంబంధించి వీటి మోటార్ 100 HP మోటార్ పోయించారు. ఒంగోలు మండలంలో చాలా విలేజెస్ 15 days నుంచి వాటర్ లేదు సార్. సీరియస్గా తీసుకోండి. అంటే పాత గవర్నమెంట్ అయిపోయింది. మనమంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండేది, పబ్లిక్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉండేది. ఇదివరకు మీరు ఉన్నారు 14-15లో కూడా మీరు ఉన్నారు. మనందరం కలిసి పనిచేసాం. తీరు ఎలా ఉందనేది కూడా మీకు తెలుసు. కాబట్టి పాత అయిపోయింది కాబట్టి కొన్ని సీరియస్గా పబ్లిక్ ఎక్కడెక్కడ పడుతున్నారు అనేది మాకు సీరియస్గా వెళ్ళండి. ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళాలి. మన ఆఫీస్లో కూర్చుంటే అవ్వదు. సీరియస్గా తీసుకోవాలి. ఏ విలేజ్ అని మీరు అసెస్ చేసి మాకు డైలీ వాటర్ వస్తుందని కానీ చెప్తే, ఇప్పుడైతే నేను గత 4-5 months నుంచి ఏం చేస్తే ఏ ఊరు వెళ్ళినా మాకు సాగర్ వాటర్ రావడం లేదని కంప్లైంట్స్ ఉంది. కానీ మీరు కాంట్రాక్టర్స్ మటుకు మెయింటెనెన్స్ ఇస్తానే ఉన్నారు బిల్స్. అది మటు పర్ఫెక్ట్ ఉన్నారు. కానీ వాటర్ ఏ విలేజ్ లో వచ్చిందనేది ఎక్కడన్నా, ఇప్పుడు హెచ్చపాడు మండలం మా సొంత మండలం తిరుగుతూ ఉంటుంది విలేజ్. ఒక్క ఊర్లో మాకు సాగర్ నీళ్ళు మేము తాగుతున్నామని చెప్పిన దాఖలాలు. మెయింటెనెన్స్ ఏమో చెప్తాం. తర్వాత ఇప్పుడు అడిగితే 40 kilometers పైప్ చేంజ్ చేయాలి సార్. మీ ఆర్డబ్ల్యూఎస్ మొన్న రివ్యూ చేస్తే మేము డి గారు చెప్పిన 40 kilometers పైప్ లైన్ మళ్ళా మారిస్తే మేము సబ్సిడీ ఇప్పుడైతే నిజంగా ఇవ్వలేకపోతున్నాం సార్. నడిచింది అని చెప్తున్నారు. సరే పైప్ లైన్ ఇవ్వలేనప్పుడు మరి మెయింటెనెన్స్ అయితే లక్షల కోట్లు ఇస్తా ఉన్నారు. వాళ్ళ ఆఫీసర్లు కూడా అదే చెప్తున్నారు. సార్ మేము పంచుకునే ఈ అందరు నీళ్ళు ఎవరు అడగలేదు సార్, మాకు నెల బిల్లు ఎంత ఇవ్వలేదు, ఆట మీదనే దృష్టి ఎక్కువ పెట్టాం సార్ మేము, అసలు మమ్మల్ని ఎవరు నీళ్ళు అడగలేదని నేను చెప్తున్నాను. సో ఇప్పటికైనా సరే నీళ్ళు అనేది ఇప్పుడు మాకు ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్, ప్లస్ రెండోది క్షామపీడిత ప్రాంతం, అక్కడ లో రైన్ఫాల్, బోర్లు లేవు, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఎర్రగొండపాలెం తోలుతున్నారు అంటే మా దగ్గర అసలు ఎవరు పట్టించుకున్న ఆదులు లేదు. ఆ ట్రాన్స్పోర్టేషన్ అసలు ఎవరు అడిగిన దాఖలాలు లేవు. మాకు ఎన్ని విలేజ్ లో ప్రాబ్లం ఉందో నేను చూస్తానే ఉన్నాం. కనిగిరి అంటే కదా మీ సెక్షన్ కదా మున్సిపాలిటీకి వచ్చి మాట్లాడదు. సో ఇప్పటికైనా సరే దాన్ని రెక్టిఫై చేసి మాకు నేను నా 40 kilometers దాని మీద హైయర్ లెవెల్ ఆఫీసర్ మా మంత్రి గారు తమరు
40 కిలోమీటర్లు పైప్ లైన్ ఉంది. అది ఇమ్మీడియట్గా చేయకపోతే మేమేమనంటే నాకు ఒకే నీళ్లు అడిగే తాగడానికి అతను మించి ఎక్కువ ఉండటం లేదు. అది ఇమ్మీడియట్గా చేయకపోతే ఇవ్వలేదని చెప్తున్నాను కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా కానీ చాలా మంది తెచ్చిపోతారు. ఎస్ఏ గారు గత ప్రభుత్వంలో మీరు ఉన్నారు, 12 ఫ్లాగ్ షిప్ కింద కనిగిరికి ఇచ్చారు. ఆ రోజు 500 ఆటక క్రోర్స్ ఇచ్చారు. అది తర్వాత వచ్చేసి మళ్ళీ చేంజ్ చేశారు. అది ఇంతవరకు 5 years కంప్లీట్ అయినా కానీ దాని గురించి లేదు. మళ్ళీ ఇప్పుడు వాటర్ గ్రిడ్ గురించి మాట్లాడుతున్నారు. దాని న్యూ గవర్నమెంట్ పాలసీలో వాటర్కి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా వాటర్ రావాలి. మీరు చెప్పిన ట్రాన్స్పోర్టేషన్ మార్కాపూర్ ఎర్రగొండపాలెం చెప్తున్నారు. కనిగిరి మిగతా ప్రాంతాలు ఇప్పుడు జనార్దన్ గారు కూడా ఒంగోలు మోటార్ రిపేర్ వచ్చిన వెంటనే కూడా మనం ఆ ప్రాంతానికి ట్రాన్స్పోర్టేషన్ చేయాలి ఇమీడియట్ గా. అది సఫిషియెంట్ గా కూడా చేయడం లేదు. మిగతా కాన్స్టిట్యున్సీస్ లో కూడా ఎక్కడైతే వాటర్ సప్లై ట్రాన్స్పోర్టేషన్ రిక్వైర్మెంట్ ఉందో అది రిక్వైర్మెంట్ తీసుకొని ఇమీడియట్ గా ట్రాన్స్పోర్టేషన్ చేయండి. అట్లానే ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ కొన్ని గ్రామాల్లో చేస్తున్నాం, కానీ అది కూడా అరకొరగా చేస్తాం. రెండోది క్యాటరింగ్ సమస్య పట్టించుకోవాలి. ఇప్పుడు కనీసం బోర్లు రావట్లేదు, హ్యాండ్ బోర్డ్స్ రావట్లేదు, ఏ బోర్లు పనిచేయని బోర్లు చాలా ఉన్నాయి. ఈ క్యాటరింగ్ అడిగితే వెంటనే వాళ్ళు డిపార్ట్మెంట్ మీద ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వెంటనే వాళ్ళు చెప్పుకొని దాన్ని అసలు కన్సల్ట్ చేయట్లేదు. ఈ బాధ్యత అనేది ఆర్డబ్ల్యూఎస్ గా లేదంటే వెంటనే వాళ్ళకి ఎవరికొకరు పెట్టి కంపల్సరీ వాటర్ సో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. దానికి కూడా ఎంత ఎస్టిమేట్ దృష్టికి అనేది కూడా మొత్తం నేను అధికారులతో డిస్కస్ చేసి ఒక రిపోర్ట్ మనం తయారు చేసి ఇచ్చాను సార్. చెప్పి వాటర్ సమస్య అయితే సార్ వీళ్ళు అధికారిస్తుంది సార్. లాస్ట్ పొదిలి పట్టణంలో 20 డ్రింకింగ్ వాటర్ సమస్య తీవ్రంగా ఉంది. 4 కోట్ల రూపాయల బిల్లులు ట్రాన్స్పోర్టేషన్ చేయకుండా చేసినట్టు బిల్లులు తయారు చేసుకుని రెడీగా పెట్టుకున్నారు. మీరు వీటి మీద కొద్దిగా స్పెషల్ ఎంక్వైరీ చేయించి అసలు తోలేదా ఎన్ని ట్రిప్పులు తోలేరా అనేది కూడా ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది సార్. మార్కాపురం కానీ పొదిలి కానీ ఈ 2 పట్టణాలలో అసలు ట్రాన్స్పోర్టేషన్ చేయకుండా చేసినట్టు బిల్లులు రికార్డ్ చేశారని చెప్పి ఇప్పుడు ఏ వార్డుకి పోయినా మా వార్డులో 1 ట్రిప్ తోలేరు, 2 ట్రిప్పులు తోలేరు. ట్రాన్స్పోర్ట్ చేయకుండా మీరు కంప్లైంట్ ఇవ్వండి, అది ఎంక్వైరీ చేసి వాటిని విచారణ చేపిద్దాం. చేయక తప్పదు, ఎందుకంటే చూసాం ఫేక్ బిల్స్ ఉంటే ఈరోజు నీళ్లు చాలా అవసరం. ఈరోజు అందుకనే మొదటగా ఆర్డబ్ల్యూఎస్ నేను రివ్యూలో పెట్టమని చెప్పింది. మా కొంచెం తూర్పు ప్రాంతాల్లో కొద్దిగా వాటర్ వచ్చాయి వర్షం పడి, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. అలాగని చెప్పేసి ఈస్టర్న్ సైడ్ కూడా పూర్తి స్థాయిలో వాటర్ రీఛార్జెస్ కాలేదు. ఈ రోజు ఇందా మీరు చెప్పిన దానిలో కూడా వాటర్ కూడా ఉన్నటువంటి సోర్సెస్ అయితే 1.5 months 2 months హార్డ్లీ మనం ఈ ప్రాంతాల్లో ఇవ్వచ్చున్నారు. వెస్టర్న్ లో ఈ రోజు కూడా మిడ్ సమ్మర్ లాగానే ఉన్నాయి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు. తప్పనిసరిగా ఇందాకైతే క్యాటిల్ ఇష్యూస్ రైజ్ చేశారో వాటి రిక్వైర్మెంట్ తీసుకుని వాటితో పాటు మిగిలిన వాటి కూడా ఏమంటే ఫేక్ బిల్స్ అసలే నీళ్ళు ఇవ్వట్లేదు. నీళ్ళు ఇవ్వకుండా ఖజానా మొత్తాన్ని కొల్లగట్టాలి 5 ఏళ్లలో. ఇప్పుడు మళ్ళీ ఈ ఫేక్ బిల్స్ పెట్టేసి కూడా ట్రాన్స్పోర్ట్ ఎన్హాన్స్ చేసి మనకి ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ట్రాకింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ప్రజెంట్ ఇంప్లిమెంటింగ్ ట్రాకింగ్ ఉందా? ఇంతకుముందు ఉన్న ట్రాకింగ్ సిస్టమ్ చేసి ఇప్పుడు అక్కడ జరుగుతున్న టోటల్ ట్రిప్స్ ఆన్లైన్ ఏమున్నాయి, వీళ్ళు ఆఫ్లైన్ ఏమి చూపిస్తున్నారు, అది వాస్తవ కదా స్కూటే చేసిన తర్వాత మాత్రమే వస్తుంది. ఇప్పుడు వీ ఆల్సో స్టాప్డ్ ఆల్ ఆఫ్లైన్ అని కూడా ఆపమన్నాం. ఎందుకంటే ఆఫ్లైన్ లో చాలా విషయాలు జరిగింది. సో లాస్ట్ టైం మనం ఎంక్వైరీ చేసినప్పుడు కూడా సో ఓన్లీ ఆన్లైన్ ట్రాకింగ్ యాప్ మాత్రమే వాడాలి. అది కూడా ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో అది ఒకసారి లోకల్ డిస్కస్ చేసుకుని అడిషనల్ ట్రిప్స్ కావాలి అక్కడ పెంచడానికి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు అదే హానరబుల్ ఎమ్మెల్యే ఇస్ ఆస్కింగ్ అబౌట్ దట్ సబ్మిషన్ సార్. ఈ వెటర్నరీ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది వర్షాలు మాకేమంతగా ఏం పడలేదండి. భూమి దక్షిణతో మాత్రాన మాకు వాటర్ టేబుల్ ఇంక్రీజ్ అయ్యేది ఏం లేదు. ఒకసారి ఇప్పుడు అసెస్మెంట్ చేస్తాం. అసెస్మెంట్ మళ్ళీ చేయించాలి. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్లు రేపు నెక్స్ట్ వీక్ కల్లా మాకు దానికి సంబంధించి అసెస్మెంట్ చేయించి ట్రిప్స్ కూడా పెంచాలి. ఏ గ్రామాల్లో అయితే సమస్య ఉందో ఆ గ్రామాల్లో ఖచ్చితంగా మనం చేయాలి. తప్పకుండా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా చేస్తాం. అదేగాక గత 5 సంవత్సరాలుగా మా నియోజకవర్గంలో
నీళ్ల ట్యాంకర్ల తాలూకాలు మాత్రం అవసరానికి మించి మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేయడం కూడా తాలూకాలేమో తక్కువ తవ్వుతా ఉన్నారు, ఎక్కువ రికార్డింగ్ జరుగుతుంది సార్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ లేకుండా జంబుకు రికార్డు చేసిన పరిస్థితులు కూడా నియోజకవర్గంలో ఉన్నాయి సార్. ఎస్సీ గారి దృష్టికి మనం తెచ్చాం. పోయిన సంవత్సరం శాంక్షన్ ఆన్లైన్లో ఉన్నట్టు శాంక్షన్స్ లేదు సార్. అది కలెక్టర్ గారు ఒకసారి మొత్తం రీవెరిఫై చేసి రీఎగ్జామ్ చేసి మొత్తం మళ్ళీ అవన్నీ కూడా చేయమని చెప్పారు సార్. బాగా ఫ్రాడ్ జరిగింది. రికార్డింగ్ లో కూడా జంబుక్ రికార్డింగ్ లో కూడా తోలకుండా తోలినట్టే రికార్డింగ్ చేసి బిల్లులు తినాలనే ఒక ఆలోచన అక్కడ ఉంది. ఆర్డబ్ల్యూఎస్ నీళ్ళ తాలూకాలు మాత్రం ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చాలే కానీ కాంట్రాక్టర్ ఓరియంట్స్ గా ప్రోగ్రామ్స్ ఉండకూడదు అనేది నా మనవి సార్. జరుగుతుంది. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందే. ఇందాక మా శాసనసభ్యులు మార్కాపురం శాసనసభ్యులు చెప్పినట్టు అక్కడ జరుగుతూ ఉంది పశ్చిమ ప్రాంతాల్లో నీళ్ళ విషయంలో. వాటిని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. దర్శి అభివృద్ధికి మీ అందరి సహకారం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. మాకు వాటర్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది. నేను 45 డేస్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 45 డేస్లోనే నేను 155 విలేజెస్ టచ్ చేసాము. ఎక్కడికి వెళ్ళినా వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు. కొంచెం అది సీరియస్గా మీరు కన్సిడర్ చేస్తే పీపుల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అన్నోటిఫైడ్ ట్యాంక్స్ కొంచెం ఫిల్ చేయాలి. అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఎన్ఏపి మెయింటెనెన్స్ అసలు సరిగ్గా జరగట్లేదు. 20 yearsగా ఫిల్టర్ బెడ్స్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు ఆర్ మార్చట్లేదు. కొంచెం మీ దృష్టికి తీసుకోండి. అండ్ మీ అందరి హెల్ప్తో నేను దర్శి కాన్స్టిట్యున్సీ ప్రజాప్రతినిధిగా దర్శిని డెవలప్మెంట్ వైపుగా తీసుకెళ్తానని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఫిల్టర్ బెడ్స్ లో శానిటైజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సోర్స్ లేకుండా పైపులు తెచ్చేసారు సార్. సోర్స్ ఎప్పుడు దొరుకుతలేదు, ఆ పైపులు ఉంటాయో కూలిపోతాయో కూడా తెలియదు. అసలు ఎందుకు అంత డబ్బులు వేస్ట్ చేస్తా ఉన్నారో మాకైతే అర్థం కాకుండా. బిల్స్ రికార్డ్ చేశారో మాకైతే అర్థం కాదు. పైపులు వేసి మళ్ళీ భూములలో బాగేశారు. అవి ఉంటాయా? ఎన్ని రోజులు గ్యారెంటీ ఇస్తారు? గవర్నమెంట్ బాల్ కొట్టేశారు. పైప్ వేసిన తర్వాత మళ్ళీ సిమెంట్ రోడ్ ఫామ్ చేయడానికి మనం బిల్ ఇస్తాము. ఎస్టిమేషన్ ఉంటుంది. అవన్నీ చేయించాలి. అర్జెంట్ బిల్తో పేమెంట్స్ చేశారా? రోడ్ ఎడ్జ్కి వేసుకోవాలి. రోడ్ ఎడ్జ్కి కూడా ఎందుకు వేస్తామండి? ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి? విలేజ్ లో కూడా అండర్ గ్రౌండ్ సిస్టమ్ మనం వెళ్ళిన తర్వాత ఓపెన్ గ్రౌండ్ మీద ఎలాగే వెళ్తే పైప్ వేసి ఇప్పుడు ఎక్కడన్నా మరీ హెవీ బటన్ ఉన్నప్పుడు ఒక చోట రోడ్డు క్రాస్ చేసేటప్పుడు రోడ్డు పక్క ఆ కల్వర్ట్ పైన తీసుకుంటాం. అది 2 meters 3 meters 5 meters. ప్రతి చోట రోడ్డు క్రాసింగ్ ఎలా జిఏ పైప్ తీసుకుంటారు? రోడ్ క్రాసింగ్ క్రాస్ చేసే పని బట్టి ఇన్ కోర్స్ ఆఫ్ మై ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడ విలేజెస్కి వెళ్ళినా కానీ ఈ వాటర్ క్వాలిటీ బాగాలేదు. అంటే ఈ ఓల్డ్ టైమ్ కాంట్రాక్టర్స్ అందరూ చేయటం లేదు. సో కైండ్లీ ఎన్ష్యూర్ దట్ వాటర్ క్వాలిటీ ఇస్ ఫిల్టర్ బెడ్స్ ఏదైనా సరిగ్గా చేంజ్ అవుతుంటే అది చేయండి. ఎందుకంటే కాంట్రాక్ట్ హాస్ బీన్ గివెన్ అండ్ ఆల్మోస్ట్ నా కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ క్యాంపెయిన్లో అన్ని విలేజెస్లో వాటర్ క్వాలిటీ ఇస్ బ్యాడ్. ఓల్డ్ టైమ్ కాంట్రాక్టర్స్ ఐ థింక్ దే ఆర్ నాట్ డన్ ప్రాపర్ వర్క్. సో కైండ్లీ రెండోది ఏంటిదంటే మా కాన్స్టిట్యున్సీలో ఈ గుల్లకమ్మ గేట్స్ వల్ల వాటర్ సప్లై హెస్ బీన్ ఎఫెక్టెడ్. అది మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని తొందరగా కంప్లీట్ చేసి దట్ వాటర్ సప్లైని రెస్టోర్ చేసేటట్టు, అదేవిధంగా ఫార్మర్స్ కూడా వాటర్స్ వచ్చేటట్టు చేయండి. జస్ట్ పార్షియల్గా కొట్టుకుపోవడం జరిగింది సార్. తర్వాత 2022 డిసెంబర్లో గేట్ నెంబర్ 2కి డ్యామేజ్ జరిగింది సార్. దీనికి మేము ప్రపోజల్స్ గవర్నమెంట్ పంపించాం సార్. లాస్ట్ ఇయర్ 11th monthలో మనకి 9 కోట్లు శాంక్షన్ చేయబడింది సార్. దానికి టెండర్లు ఇచ్చాము. ఫస్ట్ టైం మేము రాలేదు సార్. సెకండ్ టైం ఫిబ్రవరిలో టెండర్స్ ఫైనలైజ్ చేసాము. మార్చిలో పని మొదలు పెట్టాము సార్. కాంట్రాక్టర్ వర్క్ జరుగుతుంది సార్. మొత్తం 12 గేట్ల రిపేర్లకి ప్రపోజల్స్ పెట్టాము. వర్క్ జరుగుతుంది సార్. 4 గేట్లు ఆల్రెడీ ఎరెక్ట్ చేయడం జరిగింది సార్. రిప్లేస్ చేయడం జరిగింది. ఇంకొక 4 గేట్లు మనకి ఈ మంత్ ఎండింగ్ లోపల 4 గేట్లు అహ్మదాబాద్ నుంచి వస్తాయి సార్. గేట్లు
గేట్ల ఫ్యాబ్రికేషన్ అంతా అహ్మదాబాద్లో చేస్తున్నాం సార్. క్వాలిటీ కంట్రోల్ చెక్ అంతా అక్కడే చేస్తున్నాము. ఆగస్టు ఎండింగ్ అంతా మేము మొత్తం 12 గేట్లు రిపేర్ చేసి కంప్లీట్ చేసి నీరు నిలబెట్టడం జరుగుతుంది సార్. 2 రకాల ప్రాజెక్ట్స్ సార్. కొట్టకపోయింది 7 2 గేట్లు కొట్టకపోయింది. అవును, ఇప్పుడు కొట్టకపోయిన గేట్లు మొత్తం రీప్లేస్ అవుతాయి ఎండ్ ఆఫ్ దిస్ మంత్. షూర్. ఎందుకంటే మీరు అవి రిప్లేస్ చేయగలిగితే రేపు వచ్చే వర్షాలు ప్రజలు నీళ్ళు స్టోర్ అవుతాయి. చూస్తుంటే చూడండి, జిల్లా అధికారులు అందరూ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టాం. ఎందుకు 2020 డిసెంబర్లో 3వ నంబర్ గేట్ కొట్టకపోయింది. రైతుల కోసం, మంచినీళ్ళ కోసం ఇచ్చిన ప్రాజెక్ట్ ఈ రోజు కూడా దాన్ని పూర్తి చేసుకోలేకపోయాం. ఆ తర్వాత మళ్ళీ గేట్లు పరిస్థితి బాగలేదని చెప్పినా కానీ మేల్కొన్నా. ఆ రోజు మీరు కూడా అధికారులు ఉంటారు, మీరు కూడా. అది మళ్ళీ 22 డిసెంబర్లో 2 గేట్ కొట్టకపోయింది. ఇప్పటి వరకు పూర్తి చేసుకోలేదు. మీరు ఇంతమంది ముందిస్తున్నారు. ఈ నెలాఖరిక నా గేట్ కూడా పెడితే స్టిక్ అవుతున్నారు కదా, దానికి లేదంటే టైం కావాలా? జూలై 15 కి డ్యామేజ్ అయిన 2 గేట్లు ఫుల్ షేప్ లో కంప్లీట్ చేస్తాం సార్. వీలైనంత ఎర్లీగా మీరు అంతే కొంచెం 1 వీక్ తీసుకొని జూలై 1st వీక్ లో కంప్లీట్ చేసేసండి. తర్వాత మిగిలిన కూడా స్టోరేజ్ బట్టి రీప్లేస్మెంట్ చేసేసింది. అవి ఎప్పుడు చేస్తారు? ఆగస్ట్ ఎండింగ్ కి కంప్లీట్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్. ఎందుకంటే ది దెన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెసిడెంట్ సీఎం గారు కూడా విజిటెడ్. నేను కూడా సెవెరల్ టైమ్స్ విజిటెడ్. పోయిన ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్ ఏదో చెప్పి ఇట్ హాస్ నాట్ బీన్ డన్. సో పబ్లిక్ హెస్ లాస్ట్ ట్రస్ట్ ఇన్ ద డిపార్ట్మెంట్. అందుకని కైండ్లీ ఆఫ్టర్ ద న్యూ గవర్నమెంట్ హెస్ కమ్ అండ్ వి ఆర్ సోన్ ఇన్ సిన్స్ వి ఆర్ ఎమ్మెల్యేస్ నౌ. ఇట్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్ ఫర్ అస్. అది కరెక్ట్ టైంలో ఖచ్చితంగా చేయాలా. బికాస్ మేము చాలాసార్లు పబ్లిక్ నోటీస్కి తీసుకొని వెళ్ళాము, ప్రెస్కి వెళ్ళాము. సో దిస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రెస్టీజియస్. సో కైండ్లీ ఆ టైం లైన్స్ మీరు స్టిక్ ఆన్ అయ్యి ensure that it is completed in time and the next rain వచ్చినప్పుడు all gates are in full shape. Thank you very much. ఇప్పుడు దాంట్లో ఎస్సీ గారు అన్నట్టు పూర్తి అయిపోయిందండి. మీరు ఏదో ఎంతవరకు పూర్తి అయినది? లైటింగ్ మొత్తం ఓన్లీ లైట్స్ కొట్టి ఉన్నారు. ఎంతవరకు కంప్లీట్ అయింది సార్? త్రూ అయింది టన్నల్ త్రూ అంటే ఎన్ని మీటర్లు అయిందండి సార్? మొత్తం మనకి 9.2 మీటర్ డయా సార్. 9.2 డయామీటర్ లో మనం హెడ్డింగ్ కంప్లీట్ చేసాం సార్. త్రూ మొత్తం 9.5 కిలోమీటర్స్. 9.25 మీటర్స్ కొట్టేశారా? లేదు సార్, 9.2 మీటర్స్ లో బ్యాలెన్స్ 2 మీటర్స్ పెంచింగ్ ఉంది సార్. లైనింగ్ చేసుకున్నప్పుడు చేసుకుంటాం సార్. అంటే 7 మీటర్స్ కొట్టారు. 7 మీటర్స్ మిగిలిన 2 మీటర్స్ కొట్టారు. హెడ్డింగ్ పెంచింగ్ ఉంది సార్. 3 months లో అయిపోతుందండి. అది 3 months లో కాదు సార్. మీరు చెప్తున్నారు 3 months 4 months లో అయిపోతున్నారు సార్. నేను లైనింగ్ టన్నల్ 1 లైనింగ్ మనకు 500 మీటర్లు పెండింగ్ ఉంది సార్. అది మనకి 100 days కావాలి సార్. ఎవ్రీ డేస్ 1.5 మీటర్స్ చొప్పున లైనింగ్ చేసుకుంటూ వస్తున్నాం. 100 days కావాలి సార్. 100 days చేస్తే టన్నల్ 1 వర్క్ కంప్లీట్ అవుతుంది సార్. మనం 3000 క్యూసెక్ల వాటర్ మనం డ్రా చేసుకుంటాం. టన్నల్ 2 లో మనకి మొత్తం 7 కిలోమీటర్ల లైనింగ్ వర్క్ ఉంది సార్. కొంత టైం తీసుకుంటుంది సార్. ఇట్ టేక్స్ టైం సార్. మనం నీళ్ళు వదిలేటప్పుడు కాంక్రీట్ వేసి ఆడిట్లు మూసుకుంటాం సార్. అంటే మనకు లైనింగ్ పూర్తి కాలేదు సార్. యాటికెట్స్ కంప్లీట్ చేయలేదు. ఇది ప్రాజెక్ట్ ఏమో హడావుడిగా ఓపెన్ చేశారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారు. అంకితం కాలేదులే, తప్పుడు సంకేతాలు ఇచ్చారు. మీ శాఖ అధికారులుగా, సాంకేతిక నిపుణులుగా ఈ ప్రాజెక్ట్ పూర్తిగా మీరు అంగీకరిస్తున్నారు. దీన్ని సీఎం గారు ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. స్పెషల్ రివ్యూ ఉంటుందండి. కూడా మేము వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రజలకి సాగునీళ్ళు, తాగునీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాం. దీనికి రిపోర్ట్ మాత్రం సబ్మిట్ చేయండి. ఇది R&R ప్యాకేజ్ విషయంలో మాకు ఎంత సెటిల్ చేశారు సార్? R&R వర్క్స్ సంబంధించి మనం ఇప్పటికీ 150 కోట్లు మాత్రమే పునరావాసానికి సంబంధించి సార్. 150 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది సార్. మనకి ఇంకా 1200 కోట్లు పునరావాసానికి కావాలి సార్. ప్రపోజల్స్ గవర్నమెంట్ పంపించాం సార్. ఈసారి బడ్జెట్ లో కూడా పెట్టాము. కానీ బడ్జెట్ లో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఏమి ఇవ్వడం. వాళ్ళు బెనిఫిషియర్స్ కింద రాసుకున్న లిస్టులు ఉన్నాయి. స్పెషల్ గా ఎంక్వైరీ చేస్తే ఆ ఒరిజినాలిటీ వస్తుంది. ఒరిజినల్ ముందు న్యాయం చేస్తే బాగుంటుంది.
మనం ఎలక్షన్ మున్సిపల్ సమీక్ష చేసుకున్నప్పుడు కూడా మనకి ఏ విధంగా పోలవరం ఫస్ట్ ప్రయారిటీ స్టేట్లో వెలుగొండ ప్రాజెక్టు రెండవ ప్రయారిటీగా పెట్టారు. పోలవరం పూర్తి చేసే ముందే మన వెలుగొండ ప్రాజెక్టులో కూడా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలని సంకల్పంతో ఉన్నారు. పోయినసారి మన ప్రభుత్వంలోనే R&R మంచి ప్యాకేజ్ ఇచ్చాం. ఆ రోజు చాలా ఎక్కువ డిమాండ్ చేసిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈగపోగా మనం ఇచ్చినటువంటి ప్యాకేజ్ కూడా అమలు చేయలేకపోయారు. దీని ఒకసారి మీరు చెప్పిన విధంగా ఇందులో జరిగినటువంటి ఫ్రాడ్స్ను కూడా వెరిఫై చేసుకొని ముందుకెళ్దాం. మాకైతే మాత్రం చాలా త్వరలోనే సీఎం గారి దీని మీద కంప్లీట్ రివ్యూ ఉంటుందండి. డీటెయిల్స్ తీసుకోండి. గడిచిన ప్రభుత్వంలో ఉన్నాం, మేము ఉన్నాం, మీరు ఉన్నారు, ఇద్దరు ఉన్నాం, మనమే ఉన్నాం. దీంట్లో ఉన్నప్పుడు కూడా అంటే RR ప్యాకేజ్ ఇచ్చేదాని కొరకు 373 crores రిక్వైర్డ్ ఫర్ ల్యాండ్ అక్విజిషన్. ప్లస్ అదే RR అనేది 532 crores, 900 crores. మీరు నెలకి 200 కోట్లు తీసుకోరండి సార్. కలెక్టర్ గారు ఏంటంటే 6 months లోపల ఈ RR ప్యాకేజ్ కంప్లీట్ అయిపోయిందంటే మిగతా టనల్స్ అనేది చాలా ఈజీ. ప్యారలల్ గా కాంట్రాక్ట్ కెన్ వెయిట్ ఫర్ ద బిల్, హీ కెన్ కంప్లీట్ ఆల్సో ద లైనింగ్ ఎవ్రీథింగ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ RR ప్యాకేజ్, సెటిల్మెంట్ ఆఫ్ దట్ ఈస్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ RR ప్యాకేజ్. 200 crores చాలని చెప్పండి. ఎక్కువ ఏంటంటే ఒకసారి 900,000 లోపల భయపడుతుంటారు ఎక్కడన్నా సీఎం గారు అయినా అంత ఎక్కడి వారని. మంత్లీ 200 crores ఇస్తే 6 months లోపల సీఎం గారే వచ్చి ఇనాగ్రేట్ చేసే దాని కొరకు ఉంటుంది. వాటర్ ఇస్తే తర్వాత ఈ వాటర్ కూడా జల్ జీవన్ మిషన్ లో కూడా దట్స్ గెటింగ్ ఎక్స్పైర్డ్ ఆల్సో. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే టైం లిమిట్ పెట్టారు ఉన్నప్పుడు, అది 60-40 బేసిస్ లో కూడా వర్క్ చేయకపోతే అది కూడా పోతుంటున్నప్పుడు. గౌరవ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన ప్రయారిటీ ప్రకారంగా ప్రకాశం పోలీస్ ముందుగా వెళ్తుంది. అందులో ఫస్ట్ ప్రయారిటీ వచ్చే 100 days లో యాక్షన్ ప్లాన్ రూపంగా ఇరాడికేషన్ ఆఫ్ గాంజా అండ్ అదర్ సింథటిక్ డ్రగ్స్ గా ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా మేము ఆల్రెడీ డీజీపీ ఆఫీస్ కి 3-tier ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి పంపడం జరిగింది. అది త్వరలోనే అమలులోకి వస్తుంది. అందులో ఎన్ఫోర్స్మెంట్, అవేర్నెస్, రీహాబిలిటేషన్, ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ కాకుండా అవేర్నెస్, రీహాబిలిటేషన్ మీద కూడా దృష్టి పెడతాం. దానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్కార్డ్ మీటింగ్ అని ఉంటుంది, నార్కో కోఆర్డినేషన్ మీటింగ్. అందులో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీస్తో పాటు హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అవేర్నెస్, రీహాబిలిటేషన్ మీద ఫోకస్ ఉంటుంది. సో ఇచ్చిన గోల్ ప్రకారంగా 100 days లో మేము ఖచ్చితంగా దాని మీద రిజల్ట్స్ చూపెడతాం. నెక్స్ట్ మన హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన గోల్ ప్రకారంగా ఉమెన్ సేఫ్టీకి అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సో 0 tolerance అబౌట్ ఎనీ అసాల్ట్ ఆర్ హరాస్మెంట్ ఆన్ ఉమెన్. సో దాని పాటు ప్రకాశం పోలీస్ ముందుగా వెళ్తుంది. అదే సమయంలో ఎలాంటి ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ వాళ్ళ మీద ఎలాంటి అట్రాసిటీ జరిగినా వెంటనే కేసు బుక్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోబోతాం. ప్లస్ ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి కంట్రోల్ గానే ఉంది. దాని తర్వాత కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో సమన్వయంతో ముందుకు వెళ్తాం. సో మినిస్టర్ గారికి సార్ నా తరపు నుంచి ఒక 2 issues నేను పెడతాను సార్. ఒకటి సార్, అట్ ప్రెసెంట్ రివ్యూ తీసుకుంటే SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం కింద ఉన్న కేసులు 145+ కేసులు UI కేసులు ఉన్నాయి సార్, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. దానికి ముఖ్యమైన కారణం మన ఒక పోస్ట్ ఉంటుంది, DSP లెవెల్ ఆఫీసర్, ఒక ప్రత్యేకమైన ఆఫీసర్ ని నియమించడం జరుగుతుంది. కానీ గత కొన్ని నెలల నుంచి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో DSP SC/ST సేల్ ఆ పోస్ట్ వేకెంట్ ఉంది. సో ప్రత్యేకమైన ఒక ఆఫీసర్ ని నియమిస్తే ఆ UI పెండెన్సీ తగ్గిస్తే ఇమీడియట్ గా చార్జ్ షీట్ తర్వాత కాంపెన్సేషన్ ఇచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి సార్. ఉంటారు, సెపరేట్ స్టాఫ్ ఉంటారు, ఆఫీస్ ఉంటుంది, కానీ ఆ DSP ఆఫీసర్ లేరు. సో దానివల్ల కొన్ని పెండెన్సీ ఎక్కువ అయింది. ఇది ఒకటి సార్. దాని తర్వాత సార్ ఒక ఇది కూడా ఇష్యూ మీరు రేజ్ చేస్తే గవర్నమెంట్ లెవెల్లో డిసిజన్ మేము తీసుకోవచ్చు సార్.
పాత గవర్నమెంట్ సమయంలో మహిళా పోలీస్ని అని వాళ్ళు రిక్రూట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి రోల్ క్లారిటీ ఇప్పటి వరకు అవ్వలేదు. 638 మెంబర్స్ మహిళా పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఆటోలో కత్తులు గడాలు పెట్టుకొని బజార్లు తిరుగుతూ మీకు ఎందుకు ఎవడో బయటకు వచ్చి నలుపుతాం చంపుతాం మీరు ఎవడరా అని చెప్పి భయపిస్తూ భయభ్రాంతులు గురి చేస్తే దాని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోరా? వాళ్ళ డిపార్ట్మెంట్లో ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ చెప్పండి, ఎవరో పేర్లు చెప్పండి, మేము పోతామని. అటువంటి పరిస్థితి వీళ్ళు ఏంటంటే ఎలాగో మేము ట్రాన్స్ఫర్ అయిపోతాము అప్పుడే ఏంటిలే అన్న ఉద్దేశంగా ప్లాన్ ఆర్డర్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో అంత సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. దానివల్ల ఇబ్బందులు మా పశ్చిమ ప్రాంతంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొద్ది 3-4 గ్రామాలలో ఈ రకంగా కత్తులు గొడవలు పట్టుకుని గ్రామాలలో తిరుగుతున్నారు. వాటి మీద యాక్షన్ తీసుకుంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని కొంత ల్యాండ్ ఆర్డర్ మీరు కంట్రోల్ చేయగలిగితే రెండో వాడు చేయకుండా ఉంటాడు. వీడు ఈ రోజు ఈ ఊరోడు చేస్తే ఏమన్నా లేదు, రేపు ఇంకొక ఊరోడు పెట్టలేకపోయేటువంటి అవకాశం ఉంది. దాన్ని దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులకు తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పి కోరుతున్నాను. చాలా ప్రాబ్లం అది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన ఎంపీ గారు చెప్పినట్టు సోరెడ్డి పాలెం డ్రైవర్ రావాలి, మన టంగుటూరు ఇవన్నీ మేము మళ్ళా ఒకసారి సార్ ఇది మన శ్రీనివాస్ కుమార్ ఉన్నారండి, DCL డిప్యూటీ కమిషనర్ లేబర్ ఉన్నాడా? లేబర్ డిపార్ట్మెంట్ చిన్న సస్పెన్షన్ లో ఒక అతను వచ్చేసి రమణారెడ్డి అనే అతను కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి వారికి ఇచ్చి ఎలక్షన్ టైంలో తీసేశారు, సస్పెండ్ చేశారు. ఎలక్షన్ టైంలోనే కదా, మార్చి టైంలోనే. అతను ఆల్రెడీ మీరు పెట్టిన అతను రమణారెడ్డి అనే అతను కోవిడ్లోనే చనిపోయాడు. ఆల్రెడీ మీకు అతను పెట్టాడు, లెటర్ పెట్టాడు. ఇదిగోనమ్మా డెత్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఎగ్జామ్ 2-3 నెలలు సస్పెండ్ చేశారు. ఎందుకట్లా సస్పెండ్ చేస్తారు? మరి ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్తే చేశారు ఎలక్షన్ టైంలో? ఒక మనిషి ఒక బిల్డింగ్ ఓనర్ చనిపోయాడని రిపోర్ట్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఇతను ఇచ్చాడని చెప్పి అతను సస్పెండ్ చేశారు. 3 months కమిషనర్తో కూడా మాట్లాడారు. కమిషనర్తో మాకు పైనుంచి సార్ చేస్తామని చెప్పి ఇప్పుడు తీసుకెళ్ళి ఆత్మ కూడా వేశారు. 3 days నువ్వే చూస్తున్నావు కదా. తీసుకెళ్ళారు, ఆయన కూడా ఆపాడు పైనుంచి అని చెప్పి 3 months ఆపారు. చేయటం కాదు, అది పోస్టింగ్ అతనికే ఇవ్వండి, అతనికి మార్చుకోండి. ఒకసారి చూడండి కరెక్ట్ గా. ఆయన బిల్ ఇచ్చింది, అతను మళ్ళీ సబ్మిట్ చేసింది, ఆయన చనిపోయిన దాని మీద పెట్టి కావాలని సస్పెండ్ చేసింది. ఏఆర్ఓ నుంచి వచ్చింది సార్. వస్తే అతను బతుకున్నాడని అసిస్టెంట్ కమిషనర్ రిపోర్ట్ ఇచ్చారు. అది మిస్లీడింగ్ అని చెప్పి దాని మీద అది ఇంకా ఇప్పుడు ఎగ్జామ్ చేస్తాను, ఎంక్వైరీ ఎగ్జామ్ చేశారు. 3 నెలల నుంచి ఏం చేస్తారు? సస్పెండ్ చేశారు. అదే వ్యవహారం మీకు జరిగితే కరెక్ట్ కాదండి. గవర్నమెంట్స్ మారుతుంటాయి, అన్నీ జరుగుతుంటాయి, దాన్ని అన్ని కూడా ఈక్వలైజ్ చేసుకుంటా పోవాలి. చూసుకోండి, అది మళ్ళా సేమ్ ప్లేస్ పెట్టండి. ఒంగోలు ఎమ్మెల్యే గారు, ఒంగోలు మన గుడిసె కాంపెన్సేషన్ has to be fixed సార్. అది కేసీ గారు ఎన్టీఆర్ ఉన్నారు, చాలా టైం అయిపోయింది. అంటే 40 years అయిపోయింది. లాస్ట్ టైం ఇట్ కెన్ బి డన్ సార్ విత్ ద మంత్ ఇట్సెల్ఫ్ అండ్ ఆల్ దట్. ఇది ఒకసారి ఢిల్లీలో కూడా కూర్చున్నారు, ఢిల్లీ కూడా పోయేసి ఒకసారి మాట్లాడి మ్యాక్సిమం తగ్గించేసి వాళ్ళంతా పేదలు ఉన్నారు సార్, బాగా పూర్ పీపుల్ ఉన్నారు. రైల్వే డిపార్ట్మెంట్ ఒప్పుకోవాలి అనుకున్నా. 8 crores ఏదో ఫిక్స్ చేశారు రైల్వే. ఆ రోజు డిఆర్ఎం అండ్ ఏడిఆర్ఎం కూడా వచ్చారు. వాళ్ళు పై నుంచి పర్మిషన్, రైల్వే బోర్డు నుంచి పర్మిషన్ వాళ్ళు వెళ్ళిపోయారు. చూస్తారు కాబట్టి ఆల్టర్నేటివ్ అంటే you have to show some land there outside to railways. Okay. That is totally exemption will be there. That has been done there in Vijayawada. Vijayawada already అక్కడ సెంటర్ పొజిషన్ లో ఉన్నప్పుడు చేస్తున్నారు. అది ఆల్టర్నేటివ్ ప్లేస్ ఏంటంటే దే ఆస్క్ ఫర్ ఈక్వలెంట్ మార్కెట్ వాల్యూ. ఎక్కడైనా ఇచ్చేస్తే దీన్ని వదిలేస్తారు సార్. అది కూడా
తర్వాత బయటపడాలని కోల్పోయిన 5 సంవత్సరాల్లో అనేక పెన్షన్లు తీసివేయబడ్డాయి. వీటిల్లో ఏ క్లాసులు చూపించారంటే చర్మకారులకు కార్లు ఉన్నాయని, పోతే 24,000 రూపాయల కరెంటు బిల్లులు, పోతే 20 ఎకరాలు 18 ఎకరాల ల్యాండ్స్, ఇటువంటి చూపించి చాలా పెన్షన్స్ తీసేయడం జరిగింది. రేపు ఇచ్చే పెన్షన్స్ లో మరి ఇటువంటి వాళ్ళకి న్యాయం జరిగేదానికి ఏదైనా అవకాశం ఉందా, లేదంటే ఇప్పటికి కూడా దొంగ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి అనేక మంది కూడా రేపు మళ్ళీ పెన్షన్లు తీసుకునేదానికి అర్హులుగా మనం పరిగణిస్తామా అనేది ఒక్కసారి మీరు దాన్ని కేబినెట్ లెవెల్లో మీరు కూడా మంత్రులందరూ ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు 5 సంవత్సరాలు ఏడుస్తా ఉన్నాం. ఇంకా ఎందుకంటే ధర్నా చేసినా కూడా కేసులు కట్టించుకున్నా కానీ పెన్షన్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. రోడ్ల మీద కూర్చొని ధర్నా చేశాం సార్ వాటి విషయం. ఏమైతే కేసులు కట్టించుకున్నా కానీ వాళ్ళకైతే పెన్షన్ లేదు. అయితే దళితుల ఇళ్లలో కరెంటు బిల్లు 24,000 రూపాయలు చూపించి పెన్షన్. ఇటువంటి సంఘటన నా నియోజకవర్గంలో ఆల్మోస్ట్ మా అందరి ప్రాంతాలలో ఉన్నాయి. అయితే రేపు ఇవ్వబోయే పెన్షన్లలో మరి వాళ్ళకి న్యాయం జరుగుతుందా జరగదా, లేదు ఇంకా దొంగ పెన్షన్లు తీసుకునేటువంటి పరిస్థితి లేదు కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని మీ దృష్టి తీసుకుంటాం. ఇప్పటికే దాంట్లో ఉంటున్న సెన్సిటివిటీ అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ లైన్స్ లో మనం. అందరికీ నమస్కారం అండి. ప్రజలందరి ఆశీస్సులతోటి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా మా ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మా ప్రభుత్వం అంధకారంలో అభివృద్ధికి సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రంలో తిరిగి గాడిలో పెట్టేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం. వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఈరోజు జరిగిన సమీక్షలో 2-3 విషయాలు చూస్తే మీకు అక్షర సత్యాలు అధికారుల ద్వారా వచ్చాయి. వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తులు రోజుకో డేట్ మార్చుకుంటూ వాయిదాలు వెళ్ళారు. విడతల వారీకి వెళ్ళిపోయారు. ఆ విడతల వారీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలాఫలకాలు వేసుకున్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈరోజు అధికారులు చెప్పారు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి, ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది, ఇంకా గ్రాంట్స్ కావాలి, నిర్వాసితులను ఖాళీ చేయించాలి, లైనింగ్ పూర్తి చేయించాలి. ఈరోజు అయితే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకుంది. ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు 2020 నుంచి ఒక గేట్లు కొట్టకపోవడం, పూర్తి చేయకపోవడం, ఈరోజు కూడా ఇంకా పూర్తి కాల. దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తూ ఉన్నారు. బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు. త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల, ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. నేను అధికారులు ఒకటే చెప్తున్నాను, అటువంటి మొత్తం ఇద్దరి నుంచి వదలండి. చాలామంది అధికారులు ఇంకా తాత్సారంగా ఉంటున్నారు. యాక్టివ్గా కావాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. శరవేగంగా ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు మయం చేశారు. సంపద సృష్టించుకొని అభివృద్ధికి, సంక్షేమానికి మేము ముందుకు పోవడానికి నిర్ణయం చేసుకున్నాం. ఇంకో విషయంగా చూస్తే నా శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాలలో కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చెప్పారు పూర్తి డేటా ఇవ్వాల. ఎస్సీకి పిల్లల చదువుకు సంబంధించి సీట్లు రద్దు చేశారు. వాస్తవాన్ని వాళ్ళు చెప్తూ రేపు తిరిగి మేము ప్రారంభించబోతున్నాం. అసలు డేటా మొత్తం రాష్ట్ర స్థాయిలోనే దాచేశారు. పిల్లల్ని 1,800 మంది పిల్లల్ని సంవత్సరానికి విద్య దూరం చేసి వాటి వివరాలను కూడా దాచేశారు. నిన్న ఒక ఆయన మాట్లాడతారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు, పోలవరం ఎవరికి అర్థం కాదంట, డ్యాన్స్ వేస్తామంటే ఎట్లా అర్థం అవుతుంది?
నోరుంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతూ ఉంటే ఏదో చేస్తే ఎలా అవుతుంది? చిత్తశుద్ధి లేదు. ఈరోజు నిన్న మా సీఎం గారు విజిట్ చేసి వచ్చారు. ఎవరు బాధ్యత వహిస్తారని నష్టానికంటే సమాధానం లేదు అధికారుల దగ్గర. అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించొద్దు. ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం. అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు ఈ రాష్ట్రం. ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం. ఈ 5 సంవత్సరాల్లో లోపభూయిష్టమైనటువంటి పరిపాలన వల్ల, అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మనం ప్రభుత్వాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని బాధ్యత ఉంది. మా ముఖ్యమంత్రి గారు పరిపాలన బాధ్యతలు తీసుకున్న వెంటనే 5 సంతకాలు పెట్టారు. ఒకటి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. ప్రజలకి ఆస్తులకి భంగం కలిగించేటువంటి టైటిల్ డీడ్ అబాలిష్మెంట్ యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సేవలో భాగంగా ఎవరి వద్ద ఏ స్కిల్స్ ఉన్నాయో సర్వే చేసి వాళ్ళకి ఉపాధి ఉద్యోగం కల్పించాలనే విధంగా ఆ సర్వే చేపడుతూ సంతకం చేయడం జరిగింది. ఇంకా మనకి అన్నా క్యాంటీన్లు మీరు చూస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, అన్నా క్యాంటీన్లు మూసేయమన్నారు. నేను మా పాలకొల్లేమ్మ ఈరోజు మంత్రి గారు జలశాఖ మంత్రి గారు మేము చెప్పాం, మీకు ఇష్టమైన పేర్లు పెట్టుకోండాయా, కానీ అన్నా క్యాంటీన్ పేదకు అన్నం పెట్టమంటే సభను తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడాడు. ఈరోజు అన్నా క్యాంటీన్లు కూడా తెలిసి పేదలకి పట్టిన అన్నం పెట్టేందుకు కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, త్వరలో ప్రారంభిస్తామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము ఏదైతే పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా నిన్ననే జీవో కూడా ఇచ్చాం. కొన్ని పథకాలు పేర్లు కూడా మార్చుతూ 1000 రూపాయలు పెంచుతూ 4000 రూపాయలు చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఎప్పుడైతే ప్రకటన చేసామో ఏప్రిల్ నెల ఆ రోజు నుంచి పెంచిస్తామంటే అపహాస్యం చేశారు. ఈరోజు అక్షర సత్యం చేస్తూ 7000 రూపాయలు జూలై 1వ తేదీన పెన్షన్దారులకు అందరికీ కూడా మేము పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈరోజు మా ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా అశోక్ రెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని అవకతవకలు ఉన్నాయి. వాటి అన్నిటి మీద కొంచెం చర్చించి చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా పెన్షన్లు పెంచిన పెన్షన్లని వృద్ధులు వికలాంగులకి అదేవిధంగా వితంతువులకు పెంచిన పెన్షన్ని 3 నెలల బకాయిలతో కలిపి మేము అందిపోతామని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజున కొన్ని పథకాల పేర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాశ్రీ విద్యానిధి పథకం ఆ పేరు తిరిగి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యా దీవెన వసతి అని చెప్పి లేనిపోని కన్ఫ్యూజన్ చేసి విద్యార్థులను అష్టకష్టాలు పెట్టినటువంటి ఆ పథకాలని తిరిగి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, అదేవిధంగా చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, అదేవిధంగా సివిల్ సర్వీస్ ఇన్సెంటివ్ పథకాలని కొత్త పథకాల పేర్లు కూడా తీసుకొని రావడం జరిగింది. వీటన్నిటి కూడా పోయినసారి అసెంబ్లీ మీరు ఒక్కసారి చూస్తే రోజమ్మ గారు చెప్పారు, నీ పేరు పెట్టేవాళ్ళని పెట్టుకున్నావా అని చెప్పి ఆ ముందే ఆయన గురించి చెప్పుకుంది. అందుకనే ప్రతి ఒక్క గోడ మీద రాయి మీద అన్ని చోట్ల పుస్తకాల మీద పెట్టుకున్నారు. కానీ ప్రజల గుండెల్లో మాత్రం లేరు. పనిచేసే వాళ్ళకి ప్రజలు సమర్థిస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు జిల్లాకు సంబంధించిన విషయాల్లో విద్యాశాఖ వాళ్ళ తరఫున అదేవిధంగా వైద్య ఆరోగ్య విషయంలో డెంగ్యూ అటువంటి అంటువ్యాధులు మనకి సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి వాటి ఉన్నాయి. వాటన్నిటి కూడా నివారణ చేయాల్సిన అవసరం ఉంది. తాగునీటి విషయంలో పశ్చిమ ప్రాంతంలోనూ మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అన్ని ప్రాంతాలకి కూడా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పేసి తాగునీటి శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశం జరిగింది. దాంతోపాటు బోగస్ బిల్లులు చేసుకున్నటువంటిగా సమగ్ర విచారణ చేసి వాటన్నిటిని కూడా రికవరీ చేయాలని కూడా మేము సమావేశంలో ఆదేశించడం జరిగింది. ఇదే విధంగా మనకి సిపిడబ్ల్యూ జల్ జీవన్ మిషన్లో కూడా కొన్ని పొరపాట్లు జరిగినట్లుగా మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. వాటి మీద కూడా విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనం మా శాఖకు సంబంధించిన కూడా సమగ్ర సమీక్షతో పాటు మిగిలిన శాఖలు కూడా త్వరలో తీసుకోబోతున్నాం తెలియజేసుకుంటూ, ఈరోజు అధికారులని బాధ్యతగా పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కోసం సమన్వయంతో ముందుకు పోవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ప్రజలు కోరుకున్న భవిష్యత్తుని ప్రజలకి చక్కగా అభివృద్ధిని సంక్షేమంతో మీ అందరూ కూడా సహకరించాలి. మేము ఉద్యోగులతో స్నేహభావంతో
చొరవతో పని చేసుకొని ముందుకు పోవాలన్న విషయాన్ని కూడా ఉద్యోగులు గమనించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. మేము ప్రతి ఒక్క రూపాయిని ఉపయోగిస్తాం. మీకు ఒకటే చెప్తున్నాం, జగనన్న విద్యా కానుక కిట్లని ప్రభుత్వ డబ్బుతో చేయించారు, పంపిణీ చేస్తున్నాం. పేరు అనేది కాదు, అక్కడ మేము సైకిళ్ళు ఇచ్చాం, ఆ సైకిళ్ళు మూల పడేశారు. పేదలు పక్క పల్లెటూళ్ళ నుంచి వచ్చే ఆడపిల్లకి సైకిల్ మూల పడేశారు. అది పరిపాలన తేడా. ఋషికొండ భవనాలను కూడా తప్పనిసరిగా దేనికి అవసరమో వాటికి ఉపయోగించుకుంటాం. నాతో టచ్లో లేరండి, మీడియా ద్వారా తెలుసుకున్నాం. అది మీరు అంటున్నారు కాబట్టి ఆ వాస్తవాలు మీ ద్వారా ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి. నిలవలేకపోతున్నారు. ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ పథకాలని పూర్తిగా అందించామండి. వీళ్ళు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు మూల పడేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకున్నాడు. దానిని ఆయన ఏమన్నా పీకేడా పొడిచాడా అని పెట్టి దాన్ని కూడా వివాదాస్పదం చేశారు. అది మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడకుండా ఏదైనా మీరు చెప్పేటువంటి విషయాలు ఏమైనా ఉంటే శాఖ అధికారులు సమీక్ష చేసి వాటి గురించి మేము ఏమైనా చెల్లింపులు ఉంటే ఎంతవరకు చేయాలి ఏదో ఒకసారి నిర్ణయం తీసుకుంటామండి. ముఖ్యమంత్రి గారి దృష్టిలో సమీక్ష చేస్తాం. అట్లా గతంలో లాగా కాదండి, మొదటి నుంచే సక్రమంగా లేదు అది. ఈరోజు అధికారులతో మాట్లాడాం. గతంలో విలేకరు లేకుండా రహస్యంగా సమావేశాలు పెట్టారు. మేము ఓపెన్గానే ఈరోజు మీ అందరిని పెట్టుకుని చేశాను. మీరందరూ గమనించారు. ఆ లోపాలన్నిటి కూడా సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా సరిదిద్దామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సహకారం ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తాను. INPR అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారండి. దయచేసి వాస్తవాలు తెలియజేసే విధంగా ఉండండి. అందరితో కూడా మీడియాకి తగిన సమాచారం ఇవ్వమని చెప్పేసి మీడియాకి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.